శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. మూక పంచసతి పాదారవింద శతకం ఉత్సవ రాగం. శ్రీమాత్రే నమః. 4వ శ్లోకం. వహంతి సైందూరీం సరణిమవనం రామరపురీ. వహంతి సైందూరీం సరణిమవనం రామరపురీ. వహంతి సైందూరీం సరణిమవనం రామరపురీ. పురంధ్రీ సీమంతే కవికమలబాలార్కసుషమా. పురంధ్రీ సీమంతే కవికమలబాలార్కసుషమా. పురంధ్రీ సీమంతే కవికమలబాలార్కసుషమా. త్రయీ సీమంతిన్యాః స్తనతటనిచోళారుణపటీ. త్రయీ సీమంతిన్యాః స్తనతటనిచోళారుణపటీ. త్రయీ సీమంతిన్యాః స్తనతటనిచోళారుణపటీ. విభాంతి కామాక్ష్యాః పదనళినకాంతిర్విజయతే. విభాంతి కామాక్ష్యాః పదనళినకాంతిర్విజయతే. విభాంతి కామాక్ష్యాః పదనళినకాంతిర్విజయతే. వహంతి సైందూరీం సరణిమవనం రామరపురీ. పురంధ్రీ సీమంతే కవికమలబాలార్కసుషమా. త్రయీ సీమంతిన్యాః స్తనతటనిచోళారుణపటీ. విభాంతి కామాక్ష్యాః పదనళినకాంతిర్విజయతే. వహంతి సైందూరీం సరణిమవనం రామరపురీ. పురంధ్రీ సీమంతే కవికమలబాలార్కసుషమా. త్రయీ సీమంతిన్యాః స్తనతటనిచోళారుణపటీ. విభాంతి కామాక్ష్యాః పదనళినకాంతిర్విజయతే. వహంతి సైందూరీం సరణిమవనం రామరపురీ. పురంధ్రీ సీమంతే కవికమలబాలార్కసుషమా. త్రయీ సీమంతిన్యాః స్తనతటనిచోళారుణపటీ. విభాంతి కామాక్ష్యాః పదనళినకాంతిర్విజయతే. ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందామండి. వేదం అనే ముత్తైదువుల స్తనాలని కప్పే రవికలాంటిది. వంగి నమస్కరించిన దేవతా స్త్రీల పాపిటలో సింధూరంగా ఉన్నది. కవులనే కమలాలకి లేత సూర్యుడి కాంతిలా వెలుగునిస్తూ ప్రకాశించేది అయిన కామాక్షీదేవి పాద పద్మాల కాంతి అన్నిటికన్నా గొప్పగా వర్ధిల్లుతోంది అని అర్థమండి. శ్రీమాత్రే నమః.
మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి, భక్తిభావం ఉన్నవారికి ఇది షేర్ చేసి వారిని కూడా నేర్చుకునే విధంగా ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.